ఈరోజు జనసమితి ఆఫీస్లో అల్హాజ్ మదాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బీద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు జనసమితి ఆఫీస్లో అల్హాజ్ మదాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బీద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు జనసమితి ఆఫీస్లో అల్హాజ్ మదాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బీద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు జనసమితి ఆఫీస్లో అల్హాజ్ మదాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బీద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు జనసమితి ఆఫీస్లో అల్హాజ్ మదాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బీద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు జనసమితి ఆఫీస్లో అల్హాజ్ మదాసాబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బీద కుటుంబాలకు ఈరోజు రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే బస్సులు ఉన్నారో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఈ మంచి ప్రోగ్రాంకు మాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి రంజాన్కు మేము మీ తరపు నుంచి జనసమితి బస్సులలో సెలెక్ట్ చేసిన వాటి గురించి ఎక్కడెక్కడైతే బీద ముస్లిమ్స్ ఉన్నారో బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము సహకారం చేస్తానని మా ట్రస్ట్ ద్వారా నేను హామీ ఇస్తున్నాను.